AH9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. విద్యార్థి పడిగిపల్లి కారుణ్య మృతిపై గౌరవనీయుల హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారితో విచారణ జరిపించాలి. ఒకే అనుమతితో మారుతి కళాశాలలు 3 కాలేజీలు మరియు హాస్పిటళ్లు ఏ రకంగా ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా బిల్డింగులు బహుళ అంతస్తులతో నిర్మించుకుని 5వ షెడ్యూల్ చట్టాలని తుంగలో తొక్కి ఆదివాసులు త్యాగాలతో కూడుకున్న హక్కులను చట్టాలుగా మార్చుకున్న మారుతి కళాశాల యాజమాన్యంపై చట్ట ప్రకారంగా తీవ్రమైన కేసు నమోదు చేయాలి. డాక్టర్ కాంతారావు కుమారుడి అరాచకాలు బయటికి తీసి అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు మరియు ఫోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వారి కళాశాల అనుమతులు ఏ రకంగా ఏజెన్సీ ప్రాంతంలో 3 పూలు వారి కాయలుగా వర్ధిల్లుతూ బ్యాక్వర్డ్ పీపుల్ ని ఇబ్బంది పెడుతున్నారు. విద్యార్థి పగిడిపల్లి కారుణ్య మృతి చాలా బాధాకరం. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే 1000 మంది మహిళలతో ఆందోళనకు పిలుపునిస్తాం. అక్రమంగా కొనసాగుతున్న మారుతి కళాశాల ప్రభుత్వం చేత మూతపడేదాకా పోరాడుతామని బావా సారూప్యం ఉన్న సంఘాలను పార్టీలను కలుపుకొని పోమని తెలుపుతున్నాం. ఇట్లు సామాజిక ఉద్యమ వందనాలతో ఆదివాసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర 6281390773. ఏదైతే మరి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని మరి గౌరవ పిఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పిఓ గారు మరి ఏదైతే దీనిపై పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ ఎంక్వైరీలో త్వరలో ఏ అంశాలన్నీ బయటికి వెళ్తాయని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఏదున్నప్పటికీ ఈ మృతి చాలా దురదృష్టకృతం. ఏదైతే కళాశాల యాజమాన్యం మాత్రం మారుతి కళాశాల వెంటనే ఏజెన్సీ చట్టాలకు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి కళాశాల ఒకే పర్మిషన్ తోటి 3 కళాశాలలు చేస్తున్నారు. ఆ కళాశాల వెంటనే సీజ్ చేసి ఆ విద్యార్థులందరినీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ వేరే ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ కళాశాల యాజమాన్యం కావచ్చు, వారికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఆ మహిళల్ని పాపం చిత్రహింసలు గురి చేస్తూ గతంలో 5 విద్యార్థులు చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ 5 తర్వాత ప్రభుత్వం దాన్ని సీజ్ అయిపోతే ఏదైతే ఉన్నటువంటి గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరినీ క్రోడీకరించి బలోపేతంగా మేమే సీలేసి కూడా అక్కడ ఉన్న విద్యార్థుల్ని ఇక్కడ విముక్తి కలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ప్రముఖంగా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని చెప్పేసి మేము 7వ తారీఖున గౌరవ మరి ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా జూన్ 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా స్త్రీ శిశు మహిళా సంక్షేమం మరి సీతక్క గారిని కూడా మా ఇక్కడ ఉన్నటువంటి బృందం అంతా మరి నాయకత్వం ఒక ఇంతుపత్రం ద్వారా తెలియజేస్తూ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థుల్ని, పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన విద్యార్థులందరినీ మరి అమాయక విద్యార్థుల్ని ఈ విధంగా చిత్రం చూస్తే యాజమాన్యం సీల్ చేస్తాం. వెంటనే యాజమాన్యం ఏదైతే కాంతారావు ఉన్నాడో దానికి సంబంధించినటువంటి చైర్మన్ ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలా. మేము ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందనే ఉద్దేశంతో మేము పరిశీలిస్తున్నాం. ఇక నుంచి 5వ తారీఖు తర్వాత మాత్రం దీన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ మహిళలందరూ, మహిళా సంఘాలు కావచ్చు, అందరూ దీనిపై స్పందించి పెద్ద ఎత్తున పోలీసు వారు ఏదో సోషల్ మీడియా పెట్టొద్దు అంటున్నారు. ఇదొక సమస్యని మీరైనా బహిర్గతం చేయండి. మీరెందుకు దాస్తున్నారు?